కేజీ చికెన్లో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2.5 టేబుల్ స్పూన్ కారం వేయండి. ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఒక 1.5 స్పూను జింజర్ గార్లిక్ వేసుకోండి. ఒక 1.5 టేబుల్ స్పూను కొరియాండర్ పౌడర్ వేసుకొని, ధనియాల పొడి వేసుకొని కొంచెం అంత ఆయిల్ పోసుకొని ముక్కకు మంచిగా పట్టేటట్టు కలిపి ముక్కకు పట్టేటట్టు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ వరకు పెట్టుకోండి. ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి మ్యారినేట్ చేసినప్పుడు. మిగతాది టేస్ట్ని బట్టి మనము దీంట్లో కర్రీ అయ్యేటప్పుడు కడాయిలో యాడ్ చేసుకుందాం. కడాయి తీసుకొని కొంచెం హీట్ ఎక్కినాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఈ గరం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోండి. రా గరం మసాలా అన్నీ కొంచెం వేగనివ్వండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇంట్లో వేగనివ్వండి. మసాలాలు కొంచెం వేగి ఫ్రేగ్రెన్స్ వచ్చినాక వేగినాక ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఇలా ఉల్లిగడ్డలు గోల్డెన్ వేయండి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేది. దీనిలో ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ తొందరగా అవుతాయి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చికెన్ ఉడకనివ్వండి ఆయిల్ పైకి వచ్చే వరకు. తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ రెడీ.